ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సార్, నమస్తే సార్. జీవితం అన్నాక మళ్ళీ మళ్ళీ పుట్టాం. ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మలో పొలిటీషియన్, మరో జన్మలో నటుడు. ఇక రాజకీయం అది మా రక్తం, అది ఇంకా తప్పదు. జీవితాంతం రాజకీయం ఉంది. సినిమా రంగం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు నాకు ఇంట్రెస్ట్ ఉంది. అలాగే నేను మాధురి కలిపి మరో సినిమాలో కూడా నటిస్తున్నాను. ఒరే దరిద్రుడా, నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. మంచి పిక్చర్, అది కూడా మంచి స్టోరీ, అది యూత్ కు సంబంధించినటువంటి స్టోరీ. జనరల్ గా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక ఫైర్ బ్యాండ్ గా, రాజకీయాల్లో ఒక టైగర్ గా చూస్తున్నా. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. వైసీపీ పార్టీ మీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసి, అసలు ఎందుకు సస్పెండ్ చేశారో నాకే కన్ఫ్యూజన్. అసలు ఇది అసలు నాకు అర్థం కదా. మీ గట్టి గట్టి కనిపిస్తాడా ఆయన? మొన్న ఈయన కూడా అంతే నానా మాట్లాడు. నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో అయిపోయాడు నేను ఉండగానే. జిల్లా నాయకుల ఒత్తిడి మీద జరిగింది, అది నాకు తెలుసు. సాధారణంగా సస్పెండ్ చేయాలంటే మెయిన్ రీజన్స్ తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అసలు పర్సనల్ ఇష్యూని కూడా ఎలా చేశారా అన్నది నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకు రోజు నేను ఒంటరిగా ఉన్నాను. ఆయన నాకు ఎవ్వడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేది అవసరం లేదు. నేనే సింగిల్ గా వెళ్తాను. టీవీకే పార్టీ విజయ్కి సంబంధించిన పరిస్థితులు, మీ పరిస్థితులు సేమ్ టు సేమ్ ఒకటే. ఏంటి బాబా అన్న? ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్ భార్య డైవర్స్ సంబంధించి కానీ, విజయ్కి త్రిషకి మధ్య సంబంధాలను కానీ బయట పెట్టడం కానీ. సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఇప్పుడు కొత్తగా అంటున్నారు, విజయ్ గారికి త్రిష గారు ఉన్నారు, మీకు మాధురి గారు ఉన్నారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా విచిత్రం. నిజంగా నేను కూడా అనుకున్నాను. నేను సేమ్ టు సేమ్ మా ఇంటిలో ఎలాంటి గొడవ జరిగిందో విజయ్ గారి ఇంట్లో కూడా అదే గొడవ జరిగింది. నేను కూడా విజయ్ గెలవాలని కోరుకున్నా. ఎందుకంటే జనాలకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలని చాలా స్ట్రాంగ్ గా అనుకున్నా. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. వారి వైఫ్ కూడా ఏదో గొడవ పట్టడం, ఆస్తులు ఈ వ్యవహారాల్లో గొడవ పట్టడం, కోర్టులకు ఎక్కడం, డివోర్స్ పిటిషన్స్ వేసుకోవటం, ఆఖరికి ఆయన కూడా ఎన్నికలకి ఇంకా పోలింగ్ డేకి ముందు రోజు కూడా కోర్టులకు పలుమార్లు వెళ్ళటం. అన్నా కష్టాలు కోరుకున్నప్పుడే సుఖాలు దొరుకుతాయన్నా. అమ్మంగారు ఏం చెప్పారంటే ఎందుకంటే సేమ్ మా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో విజయ్ ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ విజయ్ ఫేస్ చేశాడు. సేమ్ టు సేమ్ ఒకటే స్టోరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆయన కూడా త్రిషతో సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణలు వస్తే, ఇది ఆరోపణ కాదు నిజమే అన్నట్టు మరి వారు కూడా ఒక ఫంక్షన్ లో త్రిషతో కలిసి ఓపెన్ గా తిరగటం. సేమ్ టు సేమ్ మాదైతే జరిగింది. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగారంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. మేమేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంలో జరిగినటువంటి రచ్చ 4 గోళ్ల మధ్య చర్చలు జరుగుని సర్దుబాటు చేసుకుని ఉంటే అయిపోయి ఉండేది. అలా జరగలేదు. రోడ్డుకి ఎక్కారు. రోడ్డుకి ఎక్కిన తర్వాత ఇంకా మా నిర్ణయం జనానికి చెప్పాం. జనం ఈ రోజు సహకరించారు. ఇందులో తప్పేం లేదు. సహకారం, వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ అంటున్నారు. పొలిటికల్ గా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీరిద్దరు కలిసి రండి అంటున్నారు. ఎందుకు? మేమిద్దరు పొరపాటు నేను ఒక్కడిని వెళ్ళినా సరే మాధురి గారు అదే అంటే మీరు కూడా ఏదైతే ఈ కుటుంబ తగాదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ను ఎమ్మెల్యేని చేస్తాను, మంత్రిని కూడా చేస్తాను ఒక శబ్దం పూనారు. ఇన్నిసార్లు మోసపోతే ఇంగ్లీష్లో ఫూలు, హిందీలో పాగల్, తమిళ్లో ముట్టాలు, తెలుగులో ఏమంటారో తెలుసా? ఎర్రీ. పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. సో గెలిచామా, ఓడామా, పోటీ చేసామా అదంతా అనవసరం. అతను జనాల్లోనే ఉన్నారు ఎప్పుడు. సో నా దృష్టిలో అతను హీఈస్ ఎ రియల్ లీడర్. ఫైనల్ గా మీరు మరి నేను ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు. ఆ ఆధారంతోనే మేము కొంచెం ముందుకెళ్తాము. ఆ ప్రజా ఆధారంతోనే మళ్ళీ మా ఆయన పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా గెలుస్తాడని నమ్మకంగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. రెండు డిఫరెన్స్ ఏంటంటే అతను సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇతను రాజకీయంగా వచ్చారు, అంతే. సెకండ్ స్టేజ్ ఆఫ్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన